ब्रह्मज्ञानावलीमाला श्रवणमात्रेण ब्रह्मज्ञानं यतो भवेत् ब्रह्मज्ञानावलीमाला सर्वेषां मोक्षसिद्धये असङ्गोऽहम् 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 पुनः पुनः सच्चिदानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः नित्यः शुद्धविमुक्तोऽहम् निराकारोऽहमव्ययः भूमानन्दस्वरूपोऽहम् अहमेवाहमव्ययः नित्योऽहम् निरवध्योऽहम् निराकारोऽहमच्युतः परमानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च अखण्डानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः प्रत्यच्चैतन्यरूपोऽहम् शान्तोऽहम् प्रकृते परा शाश्वतानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः तत्त्वातीतः परात्माहम् मद्यातीतः परः शिव मायातीतः परम् ज्योतिः अहमेवाहमव्ययः नानारूपव्यतीतोऽहम् चिदाकारोऽहमच्युतः सुखरूपस्वरूपोऽहम् अहमेवाहमव्ययः माया तत्कार्यदेहादि मम नास्त्येव सर्वदा स्वप्रकाशैकरूपोऽहम् अहमेवाहमव्ययः गुणत्रयाव्यतीतोऽहम् ब्रह्मादीनां च साक्ष्यहम् अनन्तानन्तरूपोऽहम् अहमेवाहमव्ययः अन्तर्यामि स्वरूपोऽहम् कूटस्थः सर्वकोऽस्म्यहम् परमात्मस्वरूपोऽहम् अहमेवाहमव्ययः निष्कलोऽहम् निष्क्रियोऽहम् सर्वात्माद्यः सनातनः अपरोक्षस्वरूपोऽहम् अहमेवाहमव्ययः द्वन्द्वादिसाक्षिरूपोऽहम् अचलोऽहम् सनातनः सर्वसाक्षिस्वरूपोऽहम् अहमेवाहमव्ययः प्रज्ञानघन एवाहम् विज्ञानघन एव च अकर्ताहम् अभोक्ताहम् अहमेवाहमव्ययः निराधारस्वरूपोऽहम् सर्वाधारोऽहमेव च आत्मकामस्वरूपोऽहम् अहमेवाहमव्ययः तापत्रय विनिर्मुक्तो देहत्रय विलक्षणः अवस्थात्रय साक्ष्यस्मि चाहमेवाहमव्ययः दृग्दृश्यौ द्वौ पदार्थौ स्तः परस्पर विलक्षणौ दृग्ब्रह्म दृश्यं मायेति सर्ववेदान्तडिण्डिमः अहं साक्षीति यो विद्यात् विविच्चैवं पुनः पुनः स एवामुक्तसन्धिद्वान् इति वेदान्ताडिण्डिमः घटकुट्यादिकं सर्वं मृत्तिकामात्रमेव च तत्त्वब्रह्म जगत् सर्वम् इति वेदान्ताडिण्डिमः ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः अनेन वेद्यं सच्चास्त्रम् इति वेदान्ताडिण्डिमः अन्तर्ज्योतिः बहिर्ज्योतिः प्रत्यज्योतिः परात् परः
ज्योतिर्ज्योतिः स्वयं ज्योतिः आत्मज्योतिः शिवोऽस्म्यहम्। ఓం శాంతి. 31/25. ఈరోజు అవ్యక్తవాణి. అసంగోహం 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 పునః పునః. సచ్చిదానందం సచ్చిదానందం. ఒక సంస్కృత శ్లోకాన్ని చెప్తున్నారు. నేను అనాసక్తుడిని, ఎప్పుడు ఎటువంటి తగుల్బాటు నుండి విముక్తుడినై ఉన్నాను. నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, అవినాశిని. నేను శాశ్వతమైన శుద్ధమైన శక్తిని. నేను నిరాకారాన్ని, అనంతాన్ని, ఆనంద స్వరూపాన్ని. నేను అవినాశిని. నేను అనాదిని, దోషరహితముగా ఉన్నాను. పరమానంద స్వరూపాన్ని, శుద్ధమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని. నేను మాయ నుండి, ప్రకృతి నుండి, తగులుబాటు నుండి అతీతంగా ఉన్నాను. నేను పరమశుద్ధముగా, నేను బీజముగా ఉన్నాను. నేను అందరికీ అతీతంగా ఉన్నాను. నేను చాలా ప్రకాశవంతంగా ఉన్నాను. నేను ఆనంద స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని. నేనే ఆత్మని, అవినాశిని. నా కోసం మాయ లేదు, మాయ యొక్క ప్రభావము లేదు. స్వయం ప్రకాశ స్వరూపాన్ని. నేను సాక్షిగా ఉన్నాను, అనంత స్వరూపంగా ఉన్నాను. నేను అచంచలముగా, శాశ్వతముగా జాగరూప అవస్థలో ఉన్నాను. నేను అందరికీ సహారాన్ని. నేనే ఆత్మని. అన్ని అవస్థల యందు సాక్షిగా ఉన్నాను. నేను ఒక ఉదాహరణ. నేను ముక్తిగా ఉన్నాను. నేను శుభాన్ని, ఆంతరిక ప్రకాశాన్ని. నేను స్వయం ప్రకాశవంతంగా ఉన్నాను. బ్రహ్మ జ్ఞానావళి మాల. ఇది ఆది శంకరాచార్యుని ద్వారా రచింపబడ్డ శ్లోకం. తత్వమసి అనగా నీవు నిన్ను నీవు ఏమని భావిస్తున్నావో అది కాదు. నీవు ఒక శుద్ధాత్మవి, ఒక పరమశక్తివి. నీవు నిత్యం ఆనంద స్వరూపానివి. నీవే సత్యానివి. నీవు కాకుండా సత్యం మరొకటి ఏదీ లేదు. ఇటువంటి ఒక ఘోషణ అద్వైత వేదాంతంలో ఉన్నది. 9వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఆగమనం జరిగింది. ఆ సమయంలో హిందూ ధర్మము క్రిందకి పడిపోతూ ఉన్నది. ముస్లిం రాజుల భారతదేశంపై ఆక్రమణ చేస్తూ ఉన్నారు. ఆ శంకరాచార్యుని అనుసరించేటువంటి ఒక సన్యాసి దక్షిణ భారతదేశంలో జన్మించారు. ఆయన ఒక పెద్ద సామ్రాజ్యం యొక్క నిర్మాణం చేశారు. ఒక ఒంటరిగా ఒక సన్యాసి ఒక సామ్రాజ్యాన్ని తయారు చేయగలడు. ఇది ఎంత పెద్ద విషయము. మహమ్మద్ బిన్ తుగ్లక్ హిందువుల పైన ఆక్రమణ చేశాడు. దక్షిణ భారతదేశంలో వరంగల్ ప్రాంతంలోని రాజులని ఓడించి వారి సైనికులని ఢిల్లీ తీసుకుని వెళ్ళాడు. అయితే దక్షిణ భారతదేశంలో ఈ సన్యాసి ఉన్నారు. వారు నిరంతరం ఇదే ఆలోచిస్తూ ఉండేవారు. నేను దేశం కోసం ఏం చేయాలి? ముస్లింలు వచ్చారు, వారు హిందువులని శాసిస్తున్నారు, వారు హిందూ మందిరాలని ధ్వంసం చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఏ విధంగా నేను దేశాన్ని కాపాడాలి
అని ఆలోచించేవారు. అయితే ఎవరినైతే సైనికుల్ని బంధించాడో అందు నుండి ఒక 2 సైనికులు తప్పించుకుని ఈ సన్యాసిని కలుసుకున్నారు. మరి ఆ 2 సైనికులు ఎవరు? మరి ఆ సన్యాసి ఎవరు? ఇది ప్రశ్న. ఆ సన్యాసి ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎన్నో సంవత్సరాలు ఆ రాజ్యం నడిచింది. దక్షిణ భారతదేశంలో ఒక కోట నిర్మించాడు. ఒక సంరక్షణ చేశాడు. ఎంతో మంది శత్రువులు వచ్చారు తర్వాత, కానీ ఏమీ చేయలేకపోయారు. వారు చాలా పెద్ద సన్యాసి. కానీ ఇదే ఆలోచిస్తూ ఉండేవారు. నేనేం చేయాలి? అందరి రాజుల వద్దకి వెళ్ళేవాడు. దేశాన్ని ఏ విధంగా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ రాజులందరూ చాలా నిర్బలంగా అయిపోయారు. ముస్లిం శాసకులు చాలా శక్తిశాలిగా ఉండేవారు. ఎవరైతే ఆ 2 సన్యాసులు, 2 సైనికులు తప్పించుకుని వచ్చారో వారు సన్యాసిని కలుసుకున్నారు. ఆ సన్యాసి పేరు విద్యారణ్యుడు. వారు ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించారు. అదే విజయనగర సామ్రాజ్యం. ఒక సన్యాసి యొక్క సంకల్పం ఎంత శక్తిశాలియో చూడండి. తను సన్యాసే కావచ్చు, కానీ దేశం కోసం తాపత్రయం. తనకి 2 సైనికులు దొరికారు. ఆ ఒక్క సంకల్పంతో సామ్రాజ్యాన్ని తయారు చేశాడు. ఒక శక్తిశాలి సంకల్పం, ఒక సమర్థమైన సంకల్పం ఏదైనా చేయగలదు. కానీ ఆ సంకల్పంలో శుద్ధత, నిస్వార్థ భావము, జగత్ కళ్యాణం యొక్క భావం ఇమిడి ఉండాలి. అనేక మందికి సుఖాన్నిచ్చేదిగా ఉండాలి. ఆత్మ ఉద్ధారం కోసం, జగత్తు కళ్యాణం కోసం ఉండాలి. అటువంటి శక్తిశాలి సంకల్పము సహజంగానే మనం ఏది కోరుకున్నామో అదే జరిగేలాగా చేస్తుంది. సంకల్పాన్ని ఆకర్షిస్తుంది. సంకల్పము పరిస్థితిని నిర్మాణం చేస్తుంది. సంకల్పము ప్రకృతిలోకి వెళ్తుంది. సంకల్పము, ప్రకృతి రెండు కలిసి ఒక సంఘటన యొక్క నిర్మాణం జరుగుతుంది. మరి ఒకవేళ సంకల్పం దుఃఖీగా ఉంటే నాకేమీ రాదు, నేనేమీ చేయలేను, ఐఎమ్ హోప్లెస్, ఇలా చేస్తే ఈ సంకల్పం ప్రకృతిలోకి వెళ్తుంది, రియాక్షన్ జరుగుతుంది. నేను పేదవాడిని ఇలా అనుకుంటే ఇది ప్రకృతిలోకి వెళ్తుంది. ఇంకా మీరు పేదవారిగా అవుతారు. నాకు అనారోగ్యం ఉంది ఇలా అనుకుంటే ఈ సంకల్పం కూడా ప్రకృతిలోకి వెళ్తుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, పరిస్థితి కూడా అలాగే మళ్ళీ వస్తుంది. లేని అనారోగ్యం కూడా వస్తుంది. నేను అన్నాను కదా నాకు అనారోగ్యం ఉంది అని అంటాం. మళ్ళీ ఒక మహిళ ఉన్నారు, ఆమెకి భ్రమ ఏంటంటే అన్ని రోగాలు తనకే ఉన్నాయని. డాక్టర్స్ అందరి వద్దకి వెళ్తూ ఉంటారు, కానీ డాక్టర్స్ ఏమో నీకు ఏ రోగము లేదని చెప్తారు. డాక్టర్సే పనిచేయట్లేదు సరిగ్గా అని చెప్పేవారు. ఏ డాక్టరు సరిగ్గా పనిచేయట్లేదు అనేది ఆమె. అయితే ఆమె చనిపోయినప్పుడు తన సమాధి వద్ద ఇలా రాయించుకుంది డాక్టర్స్ కోసం, నేను చెప్పాను కదా అని. ముందే ఆమె ఫిక్స్ అయిపోయారు. కావున ఒక సన్యాసి యొక్క సంకల్పం ఎంత శక్తిశాలిగా ఉంది అంటే ఒక విశాలమైన రాజ్యాన్ని నిర్మాణం చేసింది. మరి స్వయంగా భగవంతుడు ఎవరినైతే మీరు మహానాత్మలు, శ్రేష్ఠాత్మలు అంటున్నారో, మరి అటువంటి ఆత్మల యొక్క సంకల్పము ఎంత శక్తిశాలిగా ఉంటుంది, మీరు ఎంత నిర్బంధనగా ఉంటారు. ఈరోజు మురళి కుమారీల బట్టిలో బాబా వచ్చారు.
ఎవరు ఎవరిని కలిసేందుకు వచ్చారు? సాగరుడు నదులను కలిసేందుకు వచ్చారు. ఇది సాగరము మరియు నదుల యొక్క మేళ. ఇది సాగర తీరం. మరి సాగరుణ్ణి నదులు కలుసుకునేందుకు వచ్చారు. మరి ఆ నదులు ఎలా ఉండాలి? అవి కూడా చాలా విశాలంగా, బేహద్దుగా, అన్లిమిటెడ్ గా ఉండాలి. సాగరం చూడండి, ఎంత దూరం చూసినా సాగరమే కనిపిస్తుంది. ఎటు చూసినా సాగరమే సాగరం, సముద్రమే కనిపిస్తుంది. బాబా అన్నారు, కుమారులని మీరు కూడా ఆ సాగర సమానం. మీరు బేహద్. మీకు సిల్వర్ మెడల్ కావాలా, గోల్డెన్ మెడల్ కావాలా? సిల్వర్ మెడల్ అంటే నేను బ్రహ్మకుమారిగా అయ్యాను, అన్ని బాగానే నడుస్తున్నాయి, ఏ గొడవ లేదు, ఇలా అనుకునేవారు. ఆరాంగా నడుస్తున్నాను, ఎవరితో ఏ గొడవ లేదు, పరివారం వారు సంతోషంగానే ఉన్నారు, నాకు అన్ని బాగానే నడుస్తున్నాయి, ఎవరితో ఏ తగులుబాటు లేదు, నా కళ్యాణం జరుగుతుంది, నా వరకు ఓకే. ఇదేంటి? సిల్వర్ మెడల్. ఎవరితో ఏ గొడవ లేదు, ఏ తగులుబాటు లేదు, పురుషార్థం నడుస్తుంది. ఇదేంటి? సిల్వర్ మెడల్. ఇది హద్దు యొక్క వృత్తి. మనది బేహద్ తండ్రి, బేహద్ వృత్తి, బేహద్ సేవ. మనం జగత్తు కళ్యాణం చేయాలి, మొత్తం ఈ ప్రపంచం యొక్క కళ్యాణం చేయాలి. ఒక వ్యక్తి కళ్యాణం కాదు, అందరి కళ్యాణము చేయాలి. విశ్వ సేవలో స్వయాన్ని సమర్పితం చేయాలి. ఆ సంకల్పం చేయండి. ఈ జగత్తు యొక్క ఉద్ధరణ. ఒకే స్థానంలో బందీ అయి ఉండకూడదు. హద్దు వృత్తి, బేహద్ వృత్తి రెండు ఉన్నాయి. బాబా అడిగారు కదా, స్వయంలోనే చిక్కుకుని లేరు కదా. స్వయం యొక్క జాలం. ఏ జాలము? ఎందుకు, ఏంటి, ఎలా? ఈ వలలో, ఈ జాలంలో చిక్కుకుని ఉంటారు. ఇది ప్రశ్నల యొక్క జాలం. ఏది జరుగుతుందో అది ఎలా జరుగుతుంది? కళ్యాణం కోసమే జరుగుతుంది. ఏం జరుగుతుందో అది శ్రేష్టమైనది. ఏం జరుగుతుందో అది మంచి జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఈరోజు మొదటి వర్క్ ఏంటంటే, ఏది జరుగుతుందో అది కళ్యాణకారిగానే ఉంటుంది. ఏది జరుగుతుందో అది శ్రేష్టంగా, మంచిగానే ఉంటుంది. ఏది జరిగిందో అది కళ్యాణకారి, శ్రేష్టమైనది, చాలా చాలా మంచిది. కీవర్డ్స్ గుర్తించండి. ఇలా మురళి నుంచి ఏదైనా ఒక శక్తిశాలి సంకల్పాన్ని, ఒక మహావాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. అదే పాయింట్ ని రోజంతా రిపీట్ చేస్తూ ఉండండి. నిద్రపోతున్నప్పుడు కూడా ఇదే సంకల్పాన్ని రిపీట్ చేయండి. రోజుకు ఒక సంకల్పం తీసుకోండి. ఎప్పుడు పడుకున్నా ఈ సంకల్పం చేయండి. మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మధ్య ఒక పరదా ఉంటుంది. ఆ పరదా మనం పడుకునే సమయంలో నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఆ సమయంలో మనం సంకల్పం చేస్తే, మనం చేసిన శుద్ధ సంకల్పం మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది, లోతుల్లోకి వెళ్తుంది. బలవంతంగా మనం ఏదైనా తోస్తే అది వెళ్ళదు, కానీ కొన్ని సంకల్పాలు సహజంగానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలాగంటే, కొద్దిమంది చిన్న వయసులో చాలా మురికిని చూస్తూ ఉన్నారనుకోండి, అన్ని చోట్ల చాలా మురికి కనపడుతూ ఉండేదనుకోండి, వారికి పెద్దయిన తర్వాత మురికి అనేది అస్సలు ఇష్టపడదు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుంటూ ఉంటారు. వారికి ఒక సమస్య అయిపోతుంది శుభ్రం అనేది. పదే పదే చేతులు కడుక్కుంటారు, ప్రతిదీ పదే పదే చెక్ చేస్తూ ఉంటారు. ఇదొక డిజార్డర్ గా అయిపోతుంది. ఎక్కడ మొదలైంది ఇది? చిన్నతనంలో తెలియకుండా సూక్ష్మంగా లోపలికి వెళ్ళిపోయింది ఆ శుభ్రత అనేది. అది తెలియకుండానే ఒక డిజార్డర్ కింద అయిపోయింది.
కనుక ఇక్కడ చెప్పేది ఏంటంటే సంకల్పము సబ్ కాన్షియస్ లోకి ఎలా వెళ్తుంది? అకస్మాత్తుగా వెళ్తుంది, సహజంగా వెళ్తుంది. ఒకటి పదే పదే రిపీట్ చేయటం ద్వారా వెళ్తుంది. ఇంకొకటి విజువలైజేషన్ చేసుకోవడం వల్ల కూడా వెళ్తుంది. కనుక ఇదే చూస్తూ ఉండండి. ఏం జరుగుతున్నా మంచే జరుగుతుంది. ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. ఏదో ఒక కళ్యాణం ఇమిడి ఉంది. జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అందులో కూడా కళ్యాణం ఉంది. మన మనసులో ఎవరి కోసమైనా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అనుకోండి. వారు అలా చేశారు, వారు ఇలా చేశారు, వీరి కారణంగా ఇలా జరిగింది, వారు లేకపోతే ఇలా జరుగుండేది కాదు, అన్ని తొలగించేయండి. ఇలాంటి సంకల్పాలు అన్ని డిలీట్ చేయండి. ఒకే ఒక ఫైనల్ స్టేట్మెంట్, ఏదైతే జరిగిందో అది మంచి జరిగింది, ఏది జరిగిందో అది శ్రేష్టమే, ఏదైతే జరిగిందో అది మంచి, కళ్యాణకారి, శ్రేష్టము మరియు మంచి, ఈ 3 పదాలే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోండి, విజువలైజేషన్ చేద్దాము. ఏది జరుగుతుందో, ఏది జరగబోతుందో అంతా కళ్యాణమే, అంతా మంచే ఉంది, అంతా శ్రేష్టంగానే జరుగుతుంది. కళ్యాణకారి తండ్రి, కళ్యాణకారి యుగం, నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఈ విధంగా స్వయానికి స్వయం ఎఫర్మేషన్స్ ఇస్తూ ఉండండి. ఇలా ఏదైనా ఒక చిన్న సెంటెన్స్ తీసుకుని దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి. మీకు మంచిగా అనిపించినా అనిపించకపోయినా రిపీట్ చేస్తూ ఉండండి. అప్పుడు అది లోపలికి వెళ్తుంది. కావున ఇది ఈరోజు మొదటి వర్క్. బాబా ఈరోజు మురళిలో కుమారీల కోసం ఏం చెప్పారు? స్వయం బలహీనం అవ్వకండి, ఇతరుల యొక్క బలహీనతని చూడకండి. ఇది కూడా ఎంత మంచి వాక్యం. మనలోని బలహీనత మన యొక్క భయం కారణంగానే నిర్మాణం అయ్యింది. ఏ భయము? అనారోగ్యం యొక్క భయం. ఇంకా ఏం భయం? అందరూ నన్ను వదిలి వెళ్ళిపోకూడదు, నాకేమవుతుంది అన్న భయము. ఇతరులను చూసి భయపడుతూ ఉంటారు, వారికి అలా అయ్యింది, నాకెలా అవుతుందో. కావున భయం, ఈ భయం యొక్క సంకల్పాలు చేస్తూ లోపల భయం యొక్క ప్రపంచాన్ని తయారు చేసుకుంటారు. అందుకనే ప్రతి విషయంలోనూ భయపడుతూ ఉంటారు. ఎక్కడైనా ఒక చిన్నగా నల్లటి మచ్చ వస్తే దాన్ని చూసి ఇది క్యాన్సర్ కణం ఏం కాదు కదా అని ఇలా భయపడుతూ ఉంటారు, సంకల్పం చేస్తూ ఉంటారు. భయం. మరి కుమారి అంటే ఎవరు? నిర్భయంగా ఉండాలి. కుమారి అనగా విశ్వ కళ్యాణకారి, కుమారి అనగా బేహద్, కుమారి అనగా గోల్డెన్ మెడల్ తీసుకునేవారు. వారు వరదానిగా ఉండాలి, వారు మహాదానిగా ఉండాలి, వారు స్వతంత్రంగా ఉండాలి. కుమారి అనగా సమర్పితం, కుమారి అనగా బాబాకి ప్రియమైన వారు. సహయోగిగా అవ్వాలి, స్వతంత్రంగా అవ్వాలి. స్వతంత్రంగా ఉండాలా, పరతంత్రంగా ఉండాలా? బాబా అడుగుతున్నారు. సిల్వర్ మెడల్ కావాలా, గోల్డెన్ మెడల్ కావాలా? జీవితంలో ఏం చేయాలి? ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి? వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వారిని వీరిని చూసి కాదు, వారిని వీరిని చూసి చేస్తూ ఉంటే తర్వాత ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతారు. ఆంతరిక శబ్దం, ఆంతరికమైన ఎన్లైటన్మెంట్ అనేది జరగాలి. నిజమైన బర్త్డే ఏది? రియల్ బర్త్డే మనం జరుపుకునేది కాదు. ఏ రోజైతే ఎన్లైటన్మెంట్ జరిగిందో, జాగృతి జరిగిందో,
ఆ రోజు నిజమైన పుట్టినరోజు. నిజానికి ఆత్మ ఏంటి? జన్మించలేదు కదా. ఆత్మ జన్మించదు, మరణించదు. ఈ విషయం తెలుసుకున్న రోజు నిజమైన జన్మదినం. కావున ఈరోజు వర్క్ ఏదైతే 2 మహావాక్యాలు చెప్పారో పదే పదే రిపీట్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఎప్పుడు రిపీట్ చేయాలి? పడుకునే సమయంలో, పడుకునే ముందు. ఇంకొక సమయము యోగం యొక్క లోతైన అనుభవం జరుగుతున్న సమయంలో ఈ సంకల్పం చేయండి. ఇంకొకటి ఉదయం లేస్తూనే. ఈ 3 సమయాలలో మన సబ్ కాన్షియస్ మైండ్ రిసెప్టివ్ గా ఉంటుంది, అన్ని స్వీకరిస్తుంది. ఇంకొక వర్క్ వెబ్ ఆఫ్ క్వశ్చన్స్. వెబ్ అంటే జాలం. జీవితంలో ఏవేవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నీ ఆ జాలంలో రాయండి. ఇది అవుతుందా, ఇది అవ్వదా, నేను ఎవరి వద్దకు వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎవరైనా దొరికితే వాళ్ళని అడగాలి అనుకుంటాం కదా ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నీ రాసుకోండి. ఎవరైనా దొరికితే బాగుండు, వాళ్ళని అడగాలి, ఒంటరిగా దొరికితే ఇంకా మంచిది, ఈజీగా అడగచ్చు, ఇలా అనుకుంటారు కదా. చాలా ప్రశ్నలు ఉంటూ ఉంటాయి కదా. అటువంటి ప్రశ్నల జాలం ఒకటి డ్రా చేయండి. దీన్ని వెబ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. అయితే ఎప్పుడైతే మీరు యోగం చేస్తారో కాసేపు యోగంలో కూర్చుని ఆ ప్రశ్నలన్నిటినీ గుర్తు తెచ్చుకోండి. మీ జీవితానికి సంబంధించినవి. ఏ ప్రశ్నలకైతే సమాధానం దొరకట్లేదు, ఏ విషయంలో అయితే కన్ఫ్యూజన్ ఉన్నదో ఆ ప్రశ్నలని రాయండి. యోగంలో కూర్చుని ఆలోచించండి. వెంట దానికి సమాధానం కూడా వెతకండి. ఇంకొక చిత్రం డ్రా చేయండి. మీ ఒక్కొక్క ప్రశ్నకి సమాధానాన్ని వెతికి మీరే మీ చేతులతో వెంట రాయండి. 2 డయాగ్రామ్స్ వేయాలి. ఉదాహరణకి నాకొక సంకల్పం ఏంటి అంటే, నేను బలహీనుణ్ణి, నాకు రాదు, నేను చేయలేను, ఇలాంటి సంకల్పం వస్తుంది అనుకోండి. ఈ పని అందరూ చేయగలరు, నేను చాలా లేటుగా వచ్చాను, అందరూ ఈ వర్క్ చాలా బాగా చేస్తున్నారు, ఈ రోజుకి సాధన మొదలుపెట్టి మనం 100 రోజులు పూర్తయింది, ఈ రోజు 101వ రోజు, ఇంకా ఆఖరి 8 రోజులు ఉన్నాయి. అయితే వచ్చే బలహీన సంకల్పానికి శక్తిశాలి సంకల్పం మరొకటి చేసి దాన్ని రాయండి. ప్రతిరోజు కొత్త విషయాలని చేయండి. కొత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొత్తగా మీ దృష్టికోణాన్ని పరివర్తన చేసుకోండి. మిమ్మల్ని మీరే అర్థం చేసుకోండి. నేనెవరిని, నేనెవరి వాణ్ణి, నేనేం చేయాలి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు కొత్తగా అర్థం చేసుకోండి. ఆత్మ పరమాత్మని తెలుసుకుని కూడా మన దుఃఖం అలాగే ఉంది అంటే ఏమనాలి? ఒకరు ఏమీ తెలియని కారణంగా దుఃఖీగా ఉన్నారు. మరి మరొకరు అన్నీ తెలిసి కూడా దుఃఖీగా ఉన్నారు. దుఃఖం అలాగే ఉంది, అర్థం చేసుకుని కూడా దుఃఖం. ఇలా అవుతుంది కదా. కావున బాబా ఏమన్నారు? ప్రశ్నల జాలం ఏదైతే ఉందో ఆ జాలం నుండి బయటికి రండి. సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో దాని నుండి బయటికి రండి. దానికోసం సైలెన్స్ కావాలి. కొద్ది సమయం సైలెన్స్ లో ఉండండి. మధుబన్ వెళ్ళినప్పుడు కూడా బాహ్యర్ముఖతలోకి వెళ్ళిపోతున్నారు. కొంత సమయం అంతర్ముఖతలోకి కూడా వెళ్ళాలి. మనం సేవ కోసం వచ్చాం కదా మధువన్ తపోభూమి. ఇక్కడ తపస్సు చేయాలి, ఆత్మచింతన చేయాలి. నేనేం చేయాలి ఆలోచించండి. మధువన్ వేలు కూడా
అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళని కలవాలి, ఇది కొనుక్కోవాలి, ఇలా గడపకండి. మూడవ వర్క్ ఈరోజు కుమారీలెవరు అష్టశక్తులకు సింబల్, అష్టశక్తుల యొక్క చిత్రాన్ని వేయండి ఈరోజు. కావున నేనెవర్ని? అష్టభుజధారి దుర్గని. అష్టశక్తులు నాతో ఉన్నాయి. ఈ సంకల్పం చేస్తూ రోజంతట్లో కూడా నాలో ఏ ఏ శక్తులు ఉన్నాయి అనేది గుర్తు తెచ్చుకోండి. శబ్దాలని మాత్రమే గుర్తు తెచ్చుకోవటం కాదు, శబ్దంతో పాటు చిత్రాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి. దేన్ని రివైజ్ చేయాలి? చిత్రాన్ని కూడా రివైజ్ చేయండి. సహనానికి చెట్టు చూపిస్తాం కదా, చెట్టుకి అందరూ రాళ్ళు వేసి కొడుతూ ఉంటారు, కానీ అది ఫలాన్ని ఇస్తుంది. అలా నన్ను ఎవరు ఏమన్నా నేను ఫలాన్ని ఇవ్వాలి, నేను ఒక వృక్షాన్ని. ఇలా చిత్రాన్ని రిపీట్ చేసుకోండి. అలాగే ఎదుర్కొనే శక్తి, వ్యక్తుల్ని కాదు ఎదుర్కోవాల్సింది, పరిస్థితిని ఎదుర్కోవాలి. ఇది ఈరోజు వర్క్. ఇంకొక లాస్ట్ వర్క్, లెటర్ రాయాలి. ఒక కుమారికి లెటర్ రాయాలి. ఏ భావనతో రాయాలంటే ఒక మహారథిగా, ఒక పెద్ద అక్కయ్య ఏ విధంగా రాస్తారో ఆ విధంగా రాయాలి. వారికి జ్ఞాపకం ఇప్పించాలి. మీరెవరు, మీరేం చేయాలి అని గుర్తు చేస్తూ లెటర్ రాయాలి. ఉదాహరణకి కుమారీలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, స్టూడెంట్ గా ఉంటారు, కుమారిగా ఉంటారు, తర్వాత టీచర్ అయిపోతారు, తర్వాత దాది అయిపోతారు. కనుక లెటర్ లో ఏం రాయాలి అంటే, మేము ఈ పత్రాన్ని మీకు గుర్తు చేయించటం కోసం రాస్తున్నాము. మీరు మీ జీవితాన్ని సఫలం చేసుకుంటారని ఆశిస్తున్నాము. మీకు ఒక అద్భుతమైన వరదానం లభించింది. అదే ఈ వరదాని జీవితం, కుమారి జీవితము. ఇది భగవంతుడి ద్వారా లభించిన ఒక వరం మీకు. మీరు ఒక సాధారణ ఆత్మ కాదు, విశ్వ కళ్యాణకారి ఆత్మ. మీరు వరదాని ఆత్మలు. మీరు కుమారిగా జీవించడం చాలా అదృష్టం అని ఈ విధంగా రాయండి. కుమారీలు ఎంతో మంది జీవితాలని ఉద్ధరించచ్చు. మీరు చాలా శక్తివంతమైన వారు. మీరు అందరి కుమారీల లాంటి వారు కాదు. స్వయం భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు స్వతంత్రులు, మీరు నిర్బంధనులు. ఇలా కూడా మీరు రాయొచ్చు. ఈరోజు నేను మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ విశేషతల్ని గుర్తించండి. బాబా మిమ్మల్ని విశ్వ పరివర్తన కోసం ఎంచుకున్నారు. కావున ఒక ప్రియమైన సోదరి, నిర్భయంగా ముందుకు వెళ్ళండి. పవిత్రత, ప్రేమతో మీ జీవితంలో వరదానాలు నింపుకొని ముందుకు వెళ్ళండి. మొత్తం ప్రపంచం మీ ప్రకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇలాగా ఒక లెటర్ రాయండి. కుమారి పేరుతో ఒక లెటర్ రాయండి. ఈ 4 వర్కులు ఈరోజు చేయాలి. మొదటిది శక్తిశాలి సంకల్పము, మహావాక్యము. రెండవది వెబ్ డయాగ్రాము. మూడవది అష్టశక్తుల యొక్క చిత్రము. నాలుగవది లెటర్. ఓం శాంతి. ఈరోజు మురళి పూర్తయింది.